చెప్తా. ఇంకా కొంతమంది ఉన్నారు ఇక్కడ పెద్ద మనుషులు, పనికిరాని వాళ్ళు అందరిని తీసుకొచ్చి పార్టీలో పెట్టుకున్నాక వాళ్ళు అసలు తిట్టినోళ్ళు, బండ బూతులను తిట్టిన వాళ్ళని కూడా పార్టీలకు తీసుకొచ్చి వాళ్ళకు కండువలు ఇస్తా ఉన్నారు. జీవన్ రెడ్డి గారు తిట్టలేదా గతంలో? కేసీఆర్ గారి పైన పోటీ చేయలేదా? ఎవరు కూడా ధైర్యం చేయలే అప్పుడు కేసీఆర్ గారి పైన పోటీ చేయడానికి. జీవన్ రెడ్డి గారు పోటీ చేసిండ్రు. అట్లాంటి వాళ్ళు అందరిని తీసుకొచ్చి పార్టీలో పెట్టుకున్నారు. ఇంకొక ఆయన ఉంటాడు, రాకేష్ రెడ్డి అని చెప్పి, బండ బూతులు తిట్టిండప్పుడు ప్రతి ఒక్కరిని కూడా. ఈవెన్ మీడియాకు సంబంధించిన వాళ్ళు, బీఆర్ఎస్ కి సపోర్ట్ చేసిన మీడియా వాళ్ళందరినీ కూడా, నేటి రాత్రిని కూడా తిట్టిండప్పుడు. ఏమని? పింక్ షర్ట్లు వేసుకోండి, మీరు పింక్ చెడ్డీలు వేసుకోండి, పింక్ ప్యాంట్లు వేసుకోండి, పింక్ షూస్ వేసుకోండి అని చెప్పి ఆ వీడియోలు కూడా ఉన్నాయి ఇప్పటికి సోషల్ మీడియా. ఓ ఆయనని తీసుకొచ్చి అప్పుడు టికెట్ ఇవ్వాలి అని చెప్పి ఆయనని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొచ్చిండ్రు. అంత వినసొంపుగా ఉన్నాయా మీకు అవన్నీ ఎందుకు మర్చిపోలేకపోతున్నారు? సరే, ఆయన గెలిచిండ అంటే అది కూడా లేదు కదా, ఏమన్నా చేసిండ అంటే అది కూడా లేదు కదా. అక్కడున్న నాయకులను, కార్యకర్తలందరినీ నాశనం చేస్తా ఉన్నారు.